నోరూరించే మామిడి తీరొక్క పండుతో మేళా రుచికి రుచి అందరికీ అందుబాటులో రేట్లు వైజాగ్లో జరుగుతున్న మామిడి మేళా అందరినీ ఆకట్టుకుంటోంది. కార్బైడ్ రహిత పళ్లను ప్రభుత్వమే అందుబాటులో ఉంచుతోంది. ఈ సీజన్లో అందరూ మామిడి రుచుల కోసం ఎగబడుతుంటారు. అయితే రసాయనాలతో మామిడి పళ్లను మగ్గబెట్టి అమ్ముతుండటంతో నోటికి రుచుండదు. దీంతో ప్రభుత్వమే స్వయంగా మామిడి మేళాలను నిర్వహించి మామిడి రుచులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. మామిడి మేళా పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న ఈ స్టాల్స్ కి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే రైతు బజార్లలో మామిడి మేళా నిర్వహిస్తోంది. దీంతో రైతులకు వినియోగదారులకి లాభం చేకూరుతుందని చెప్తున్నారు అధికారులు. అంతేకాకుండా మామిడి పళ్ల సీజన్లో రుచికరమైన పళ్లను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. కార్బైడ్ ద్వారా కెమికల్ ద్వారా రైపన్ చేస్తున్నాడు కాకుండా ఫ్రెష్గా కొన్ని ఆర్గానిక్గా పండిన ఇది కూడా ఇక్కడ పెట్టి ప్రజలు అందుబాటులో పెడుతున్నాము. ఇది అందరూ కూడా ఇక్కడ వచ్చి చూసి మ్యాంగో వెరైటీని చూసి తీసుకువెళ్ళి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మామిడికాయలు కూడా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కార్బైడ్ రహిత మామిడి పండ్లు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించవలసి సద్వినియోగం చేయవలసిందిగా కోరు. ఈ మేళాలో 30 రకాల మామిడి పళ్లు నోరూరిస్తున్నాయి. మార్కెట్ ధర కంటే తక్కువకే ఇక్కడ మామిడి పళ్లు అందుబాటులో ఉంచారు అధికారులు. దళారులు లేని వ్యవస్థ కావడంతో వినియోగదారుడికి కూడా తక్కువ ధరకే మామిడి అందుబాటులో ఉంటోంది. రకాలను బట్టి కేజీ 30 నుంచి 70 రూపాయల వరకు దొరుకుతున్నాయి. రకాలు తెచ్చాను. సూరన్ రేగ, కలెక్టర్, కోలన గోవా, పాపారేడు గోవా, పంచదార కలస, నీల్ గోవా, నీలుద్దిను, నీలము, హిమాపసందు, చెరుకు రసం, పంచదార కలిసి ఇలా 25 రకాల వరకు తెచ్చాను. మంచి రేట్లతో ఆ రైతులు కూడా తెచ్చి కలర్లు అవి వేయకున్నా చాలా నీట్గా పెట్టి తీసుకొచ్చి స్టాల్ పెట్టి కలెక్టర్ గారి ద్వారాగా మనకి అందరికీ మామిడి పళ్ళు సరైన రేట్లో అందజేస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే మేళాలో 150 టన్నుల మామిడి అమ్మకాలు జరగనున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తుండడం, రైతులే స్వయంగా అమ్మకాలు చేస్తుండటంతో మంచి క్వాలిటీ మ్యాంగో దొరుకుతుందంటున్నారు వినియోగదారులు.